దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి ప్రభు మనకు నేర్పిస్తున్న అంశాల్లో మనం ముందు కొనసాగుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేసాం. అద్భుతమైన 3 ప్రాముఖ్యమైన విషయాలు. నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి, అలాగే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఈ 3 ఎప్పుడు అవసరం. ఈ 3 వాక్యాలు రాసి పెట్టుకోవాలి మీరు. శ్రమలో ఇవన్నీ మీకు సహాయపడతాయి. శ్రమలో నిరీక్షణ, దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణ ఏంటి? నీ శ్రమను దేవుడు ఏం చేస్తాడు? నీకు వచ్చిన కష్టం ఎందుకు? అది దేనికోసం? కాబట్టి ఆ యొక్క నిరీక్షణ, ఇది ఎటువంటి జీవితాన్ని ఇవ్వబోతుందో ఆ సంతోషం మనది. కాబట్టి శ్రమలో సహితం మనకు సంతోషం ఉంది. అది నిరీక్షణ ద్వారా కలుగుతుంది. శ్రమలో కూడా మనకు ఆనందం ఉంది. శ్రమల యందు కూడా మీరు ఆనందించండి. శ్రమల యందు కూడా మీరు శ్రమల యందును అతిశయపడుదము అని అంటాడు 5వ అధ్యాయములో. శ్రమల యందు కూడా మనకు గొప్ప అతిశయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయాన్ని మనము 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. శ్రమల యందును ఒక సంగతిని ఎరిగి, ఇదంతా కూడా నిరీక్షణను కలగజేయునని ఎరిగి, శ్రమల యందును అతిశయం చూపిస్తాం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎంత అద్భుతమైన వాక్యము. రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమ యందు ఓర్పు గలవారై ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. 3 కలిపి మనం ఉపయోగిస్తే మనల్ని ఆపగలిగేది కానీ, మనల్ని బలహీనపరిచేది కానీ, మనల్ని కృంగదీసేది కానీ ఉండదు. కానీ మనం బలహీనపరచబడుతున్నాం, మనము ఆగిపోతున్నాం, మనము బలములో తగ్గిపోతున్నాం, అలాగే కృంగిపోతున్నాం. ఈ రకరకాలైన ఈ విషయాలకు మనము లోనవుతున్నాం, గురి అవుతున్నాం. ఎందుకంటే ఈ 3 విషయాలు మనము ఈ 3 విషయాల్లో ఉన్న ఆ గ్రహింపు మనకు కలుగుటలేదు గనక, అది మీరు గ్రహించాలని, ఆ దేవుని వాక్యాన్ని మీరు పదే పదే విని ఆ గ్రహింపులోనికి రావాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 13వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధుల అవసరాలలో, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, లేక పాలు పొందండి అనే వాక్యమును మనం ఇక్కడ చూస్తాం. ఈ వాక్యాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని గురించి ధ్యానం చేద్దాం. అంశము, టైటిల్ మీకు అర్థమవుతుంది కదా. టైటిల్ ఏంటి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందండి. సింపుల్గా ఉంది కదా. టైటిల్ ఏంటి? పరిశుద్ధుల యొక్క అవసరములలో మీరు పాలు పొందండి, వారికి సహాయం చేయండి, మీ చెయ్యి చాపండి అనేది వాక్యం చెప్తుంది. మీరు కంట్రిబ్యూట్ చేయండి, కంట్రిబ్యూట్ టు ద నీడ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. పరిశుద్ధుల యొక్క అవసరాల విషయంలో మీరు వారికి కంట్రిబ్యూట్ చేయండి అంటుంది. స్పాన్సర్గా ఉండండి, వారికి సహాయకరంగా నిలబడండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, పరిశుద్ధుల్లో ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో, వారి విషయంలో మీరు వారి అవసరతల్లో సహాయపడండి. ఎవరు అవసరతల్లో ఉన్నారో, మీ సహాయము అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. షేర్ విత్ గాడ్స్ పీపుల్ హూ నీడ్ హెల్ప్. ఎంత సింపుల్గా మనం చదవగానే ఈ వాక్యం అంత స్పష్టతను కలగజేస్తుంది అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా సాధారణ భాషలో చెప్పాలంటే, మీ సహాయము అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. మీకున్న వాటిని పంచుకోనండి. ఎవరైతే అవసరములో ఉన్నారో
ఆ విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సంఘం అంటే అదే. సంఘం అంటే దేవుని రాజ్యం. దేవుడు మన తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. ఇది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం యొక్క నడకను, జీవితాన్ని మనం ఇక్కడ కనపరచాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. ముఖ్యముగా అందరి ఎడల మనం సహాయము చేయాలి, అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టి. అయితే మొట్టమొదటిగా పరిశుద్ధుల విషయంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. గలతీ 6:10 మనం చూస్తే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. సమయం దొరికిన కొలదిగా అందరి పట్ల చేయాలి. అయితే విశేషముగా మొదటిగా విశ్వాస గృహమునకు చేరిన వారి పట్ల. అందుకే ఇక్కడ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో ఈ ప్రత్యేకమైన విషయాన్ని అనేక కోణాల్లో దేవుడు మనకు చెప్పాడు. ఈ విషయం అనేక కోణాల్లో. ఇది ఒక విత్తనం అని మనం తెలుసుకుందాం. ఇదేంటి? విత్తనం. దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు. అంతా తినడానికి కాదు, కొంత ఏం చేయడానికి? విత్తడానికి. అంత కడుపుకే కాదు, అంత నాదే, అంత నాకే, కొన్నిటిని విత్తనాలుగా ఇచ్చాడు. ఆ విత్తనాల్లో నువ్వు పోగొట్టుకోవడం లేదు, నువ్వు కోల్పోవడం లేదు. అసలు అదే నువ్వు దాంట్లో ఒక జీవాన్ని చూస్తున్నావు. అలాగే మల్టిప్లై అవ్వడాన్ని దాంట్లో నువ్వు చూస్తున్నావు. దేవుని అద్భుతం అందులో కనబడుతుంది. నువ్వు చూస్తుందంతా నిర్జీవమైంది, నువ్వు చూస్తుందంతా కూడా నిర్జీవమైంది. ఆ తినే ఆహారము నీడ వంటిది. కానీ ఇందులో అది విత్తనముగా దాన్ని ఉపయోగించినప్పుడు అదేమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఆశ్చర్యం కదా! ఒక్క విత్తనం అది ఏమవుతుంది? అది అసాధారణంగా మారిపోతుంది. దేవుడు అదే చెప్పాడు. ఎంత అసాధారణం కదా! ఎంతో మనం భూమి మీద స్కేల్సే పనిచేయవు. స్కేల్ ఏది కూడా పనిచేయదు. మనకున్న స్కేల్, ఆ కొలమానాలు, ఏమేం కొలమానం ఉంది? బ్యాంక్ అనే కొలమానం ఉంది. స్కేల్స్ గురించి మాట్లాడుతున్నా. మీకున్న దాన్ని అధికం చేసే ఆ కొలమానాలు తక్కువ ఉన్నాయి కదా, ఒక 2, 3, ఒక 4, 5 ఆ కొలమానాలు చూడండి, ఎంత ఉంటుంది ఆ కొలమానం. కానీ ఇక్కడ కొలమానం చూడండి, మీ కొలమానాలే పని చేయవు. అది దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే ఇందులో దేవుడు చేసేది ఎంత అని చూస్తే, నువ్వు ధనము రూపంలో దాన్ని కొలవలేవు అసలు. ఒకవేళ ధనము రూపంలో ఇవ్వాలంటే ఇవ్వగలడు ఆయన, కానీ ఆ ధనము నీకు పని చేయదు. దేవుడు కీర్తనల గ్రంథం 41వ కీర్తనలో ఒక మాట చెప్పాడు, చూద్దాం. 41వ కీర్తన మొదటి చరణం చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడును, బ్రతికించును. అలాగే భూమి మీద గొప్పవానిగా, ధన్యుడిగా చేస్తాడు. ఎన్ని ఉన్నాయండి ఇందులో? అందులో ఇక్కడ మనం చూస్తే ఆపత్కాలములో వాణ్ణి తప్పించును. ఆపదలో పడ్డాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా? ఆపదలో పడ్డవి చూడండి ఎంత సింపుల్గా పడతారో. ఆపదల్లో ఇంట్లోనే పడతారు, ఇంట్లోనే కాలు జారి పడిపోతారు. నడుములు ఏమైపోతాయో, తల ఏం జరుగుతుందో, చేతుల అవయవాలకి ఏం జరుగుతుందో. ఆ అపాయాలు, ఆపదలు ఎక్కడెక్కడ ఉన్నవి చూడండి, ఎంత సులువుగా. ఒకరు బండి మీద పోతూ ఉంటే వెనక కూర్చున్న ఆమె శారీ ఆ చక్రంలో చిక్కుకుంది. ఆ శారీ చక్రంలో చిక్కుకొని ఆమె లాగగానే ఆమె రోడ్డుకు పడిపోయింది, తల రోడ్డు కొట్టుకుంది, చనిపోయింది. అలాగే బండి మీద వెళ్తూ ఉన్నారు, ఒక పంది అడ్డం వచ్చింది.
2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం జరిగింది. డ్యూటీకి వెళ్ళాలి, నైట్ డ్యూటీకి. పంది అడ్డం వచ్చింది, దానికి గుద్దుకున్నారు, పడిపోయారు. ఆ నడిపిన వ్యక్తి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. పరిస్థితులు చూడండి, మన కళ్ళ ముందు అనేకమైనవి. ఇక్కడే రోడ్డు మీద జరుగుతున్నవి కూడా అనేకం నా కళ్ళ ముందు నేను చూశాను. ఇక్కడ జరిగిందా ఇటువంటి ప్లేస్లో, సిగ్నల్స్ ఉన్న ప్లేస్లో, నెమ్మదిగా వెళ్ళాల్సిన స్థలంలో ఇక్కడ జరిగిందా? ఇక్కడ రక్తం ఏంటి? ఇక్కడ పరిస్థితి ఏంటి? అనేకమైనవి అపాయాలు. అందులో పడితే మానసికంగా చూడండి, శారీరకంగా చూడండి, ఫైనాన్షియల్గా నువ్వు కూడబెట్టింది అక్కరే రాదు కదా. ఒక్క క్షణములో అప్పుడు కూడబెట్టినప్పుడు ఒక 10,000 కూడబెట్టగాను 10,000 కూడబెట్టాను అనే పరిస్థితి ఉండొచ్చు. 10,000 ఇతరులకు ఇవ్వాలంటే 10,000, 500, 700 ఇలా చూస్తాం కదా కొలమానము. కానీ దేవుడు నీకు ఇచ్చేది తెలుసా? నువ్వు అపాయములో పడవలసిన సమయంలో కూడా పడనివ్వడు. పడితే ఇక ఎలా ఉంటుందో మీరు ఊహించండి. లక్షలే తీసుకురావాలి నువ్వు. మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? ఆపత్కాలం. ధనమే నీకు ఇస్తే లాభం లేదు. దేవుడు అనేక కోణాల్లో అదంతటిని నువ్వు కొలిస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అదంతటిని కొలిస్తే. కాబట్టి ఆపత్కాలములో దేవుడు తప్పిస్తాడు. ఎందుకు? నువ్వు విత్తనము కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను ప్రత్యేకమైన కేటగిరీలో వేస్తున్నాడు దేవుడు. కారణం ఏంటి? నీవు ఆర్థికంగా బలహీనులుగా ఉన్నవారికి అండగా నిలబడుతున్నావు. ఏ రంగములో నువ్వు బలహీనంగా ఉన్నావో నీ కొరకు దేవుడు నిలబడతాడు. ఏంటిది మీరు ఆలోచించండి. ఈ సూత్రము ఇది దేవుడు మాట్లాడుతున్నాడంటే అది మొట్టమొదటిగా నిత్య జీవం కోసం, అంటే అనంతమైన జీవితం కోసం, ఒక 100 సంవత్సరాల కోసం, పరిధి కలిగిన దానికోసం కాదు, దాన్ని మించిన దానికోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అది 1000 సంవత్సరాలు, అలాగే అనంతమైన జీవితాన్ని మీరు తీసుకోనండి మొదటిగా. తర్వాత ఈ విషయాలు. అయితే కొంతమందికి ఈ విషయాలు తెలియకపోయినా వీటిని చేస్తున్నారు అనుకోండి. అన్ని జనులు కావచ్చు, అన్ని జనులు, అన్ని రకాల వ్యక్తులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళందరూ వారు దీన్ని చేస్తున్నారు అనుకోండి, వారు కూడా ఈ ఫలాలు అనుభవిస్తారు భూలోకం వరకు. ఎందుకు? వారు ఇవి కనుగొన్నారు. ఎలాగా కనుగొన్నారో, ఒకవేళ వారి పరిస్థితిని బట్టి, మానవత్వాన్ని బట్టి, మనస్సాక్షి చెప్పే విషయాలను బట్టి, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా కష్టాలు, లేక అనుభవ జ్ఞానం, నాకు కూడా ఒకప్పుడు అలా జరిగింది అనే దాన్ని బట్టి కావచ్చు, లేక మనిషిగా ఆలోచించడం ద్వారా అతడు చేయవచ్చు, లేక దేవుణ్ణి బట్టి చేయవచ్చు. ఏ రకంగా చేసినా ఆ ఫలాలు మాత్రం దేవుడిచ్చేస్తాడు. మీరు అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆపత్కాలంలో కాపాడుతానన్నాడు, అలాగే వాడిని కాపాడి బ్రతికిస్తానన్నాడు. ఆ బ్రతుకు కూడా దేనికోసము? ఆ బ్రతుకు కూడా అర్థం లేని బ్రతుకు కోసం కాదు. ఆ బ్రతుకు ప్రకాశించడానికి. దేవుడిచ్చి ఆ బ్రతుకు ఏదో బ్రతికాను అనేదానికి కాదు, ఇంకా ప్రకాశించడానికి, ఇంకా గొప్పవాడు కావడానికి కోసం అటువంటి జీవితం ఉంది ప్రత్యేకమైన దాంట్లో. ఎందుకు? విత్తనాలు. అది దేవునికి సంబంధించింది, మనుషులకు సంబంధించింది. అంటే వారు ఎంతగా ఎలా ఆలోచిస్తారో, మనం కూడా ఇతరులకు ఆలోచించేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో. వ్యక్తి ఎవరు? మర్యాదస్తుడేనా? సిచ్యువేషన్ ఎలాంటిది కాదు. మనం ఆలోచించే దాంట్లో ఏం ఆలోచిస్తాం? వ్యక్తి పరిస్థితిని బట్టి కాదు. వ్యక్తి ఎవరు, ఎటువంటి వాడు, ఎలా ఉంటాడు, ఏంటి అతని సంగతి, మనకేమన్నా చేశాడా,
ఎన్ని బుక్కులు, ఎన్ని లెక్కలు కదా మనం చేయడాని కోసం, దాని కొరకు అణిచి కుదురు ఆ యొక్క దిగజార్చి దాన్ని అంతటిని ఏ విధంగా చేస్తూ ఉంటామో మనం కదా. కానీ దేవుడిది అలా కాదు. దేవునికి సంబంధించిన విషయంలో మనము గనుక ఈ విధముగా ఇతరుల అవసరాల్లో పాలు పొందితే, ఎక్కడ నువ్వు బలహీనుడిగా ఉన్నావో ఆ రంగములో దేవుడు నీ బలమవుతాడు. అది మనం గుర్తించాలి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు సమస్త జనముల కంటే మీరు అనే మాటలు ఉపయోగించాడు. దేవుడు తల నీకే, తలగా ఉండడం అంతా నీకే, గొప్పవాడుగా ఉండడం అంతా నీకే, కాపుదల నీకే, శత్రుని మీదికి ఒక్క దారిలో వస్తే అన్ని దారుల్లో పరిగెత్తున్నట్లుగా చేస్తాను. అన్ని రకాలు ఏంటిదంతా, ఇంటికి వస్తే, బయటికి వెళితే, కూర్చుంటే, లేస్తే, ఏందిదంతా వీళ్ళకు అంటే వారికి ఇవ్వబడ్డ ఆజ్ఞలు అటువంటివి. అవి ఇతరులకు లేవు. కాపీ చేసినా బాగుంటుంది. ఇతరులు అరే వీళ్ళు ఎంత బాగా ఉంటున్నారు, కారణం వీరి హృదయము, వీరి ఆజ్ఞలు, ఇవి మనం కూడా ఒకసారి పాటించి చూద్దామంటే ఆ ఫలాలు వీరు కూడా పొందుతారు. అది మనం గ్రహించాలి. ఆ ప్రత్యేకత వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రత్యేకతను ఎప్పుడైతే వారు చేస్తారో, బీదల కొరకు మీరు ఏం చెయ్యాలంటే క్రింద పడిన విత్తనాలు ఉండనివ్వండి. మర్చిపోయిన పన అంటే చూడండి ఎన్ని విత్తనాలు ఉంటాయి. ఆ గోధుమలను అన్నిటిని కట్టగట్టిన కట్ట మొత్తం అది ఉంచండి, అక్కడే ఉండనివ్వండి బీదల కొరకు. మర్చిపోయిన పనును, అలాగే ఈ కింద పడ్డ విత్తనాలు చెప్పాడు, మర్చిపోయిన పనును చెప్పాడు, ఇంకొకటి కూడా చెప్పాడు. అదేంటో తెలుసు, నువ్వు పంట కోస్తున్నప్పుడు పూర్తిగా కోయకు అన్నాడు. కావాలని ఏం చేయాలి, పూర్తిగా ఓరలను పూర్తిగా కోయకుండా వదిలి అన్నాడు. చూసారా, ఇది ఎలాంటిది, ఎందుకు నిన్ను విశేషంగా దీవించడానికి, అది నిన్ను ప్రత్యేకమైన లిస్టులో చేరుస్తుంది. అప్పుడు నీకు దొరికేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఇది దేవుడు చెప్పిన విషయం. అలాగే దేవుని రాజ్యం అంటే కూడా ఇదే. అసలు దేవుని రాజ్యం అంటే ఈ లోక రాజ్యంలో అది లేదు. ఈ లోక రాజ్యంలో చాలా కొలతలు ఉన్నాయి, కానీ దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యములో మనము ప్రత్యేకంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో, అనగా పరిశుద్ధముగా నీతిని, న్యాయాన్ని అనుసరించడానికి వాటిని కొలమానముగా పెట్టుకొని ప్రత్యేకముగా జీవించండి అని చెప్పాడు కదా 2 కొరింథీ 6వ అధ్యాయంలో. ఎందుకంటే మీరు దేవుని ఆలయం, దేవుడు మీలో నుండి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఇలా ఏ విధంగా చెప్పాడో అక్కడ ఆ మాటలన్నీ, మీరు ప్రత్యేకంగా ఉండండి, ఎందుకంటే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అని ఇదంతటిని చెప్పాడు. ప్రత్యేకత. అలాగే రెండోది ఏంటో తెలుసా, ఇదే రెండవది. ఏంటది, నీవు ఇతరుల యొక్క అవసరాలలో సహాయకుడిగా నిలబడు. ఇది రెండవది. మొదటిది ఎంత ప్రాముఖ్యమో రెండవది కూడా అంత ప్రాముఖ్యం. ఆ మొదటి దాని తర్వాత ఇది ఎంత ప్రాముఖ్యం తెలుసా, ఎంత ప్రాముఖ్యం తెలుసా. జక్కయ్య చేశాడు. ఎవరి జక్కయ్య? ధనము కొరకు నానా మాటలన్నీ పడ్డవాడు. జనులందరూ కూడా పాపి అయిన మనుషులని సనుక్కుంటున్న వ్యక్తి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, డబ్బే దేవుడు, డబ్బే ముఖ్యమని బ్రతికిన వాడు ప్రభువు దగ్గరికి వచ్చిన వెంటనే అది చేశాడంటే ఇది ఎంత ప్రాముఖ్యం. అలాగే ఒక దొంగతో కూడా ఏం చెప్పాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం ఏం చెప్పాడు, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం అతడు తన చేతులతో కష్టపడి పనిచేసి ధనము సంపాదించి దానిని అక్కరగా ఉన్న వానికి పంచి పెట్టాలి. ఏంది పంచి పెట్టడానికి ఇదేమైనా కదా, పంచి పెట్టడానికి ఇదేంటి,
నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు పంచిపెట్టాలి. ఎందుకు? ఇదే దేవుని రాజ్యం. ఇదే దేవుని రాజ్యం. నువ్వు 100 సంవత్సరాల కోసం బ్రతుకుతున్న వాడివి కాదు. అనంతమైన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తివి గనుక నువ్వు ఇది చేయాలి. అనంతమైన జీవితం కొరకు ఇక్కడ నీవు పని చేయాలి. మన ధనాన్ని ఉన్న పాటును తీసుకొని వెళ్ళగలమా? మనకున్న ధనానికి సంబంధించిన ప్రతి విషయం, అంటే వస్తువులు, స్థలము కదా. స్థలాన్ని చూసి ఎంత విలువ చేస్తుంది, ఎంత ఉంది ఈ వ్యక్తిగా. స్థలము, దేవుడు స్థలం ఒకటి. అలాగే ఇల్లు అంటే ఊరికే అవుతుందా? ఒక గోడ కట్టాలంటే ఊరికే గోడ కట్టేయడం జరుగుద్దా ఏంటి? అర్థమవుతుంది కదా. ఒక్కొక్క గదిని నిర్మించాలంటే ఇప్పుడు ఎలా ఉంది, ఒక 2 గదులు నిర్మించాలంటేనే ఎటువంటి పరిస్థితి. లక్షలో ఇల్లు కడతామని కొంతమంది ఇప్పుడు అడ్వర్టైజ్ ఇస్తూ ఉన్నారు. సరే, మనము జ్ఞాపకం చేసుకుందాం. స్థలము, తర్వాత ఇల్లు, తర్వాత ఇంట్లో వస్తువులు, ఇలా చాలా ఉన్నాయి కదా దేవుడు మనకి ఇచ్చినవి. కానీ దీంట్లో ఏ ఒక్కటి నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ఏ ఒక్కటి నీది కాదు. ఇదంతా వేస్ట్ అవుతుంది ప్రాణం పోతే. కాబట్టి వేస్ట్ కాకుండా ఏం చేయాలంటే దీన్ని విత్తనము రూపంలో నువ్వు అక్కడికి పంపించవచ్చు అని చెప్పాడు వాక్యంలో. మీకు అర్థమవుతుందా? ఏం చెప్పాడు? ధనవంతునికి అదే చెప్పాడు. ధనవంతునికే కాదు, నన్ను వెంబడించే ప్రతి వాడు కూడా అలాగే ఉండాలని కూడా చెప్పాడు. తన కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు చెందడు అన్నాడు. అంత మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ పొలమును కొనే విషయంలో అక్కడ అదే విషయాన్ని కూడా చెప్తాడు. అక్కడ పొలమును కొనే విషయం, తన కలిగినదంతా కూడా అమ్మి దాన్ని కొనుక్కుంటున్నాడు. ఎందుకంటే అలాంటిది ఇక్కడ ఎన్ని రెట్లో నేను చెప్పలేను. అలాంటిది ఇక్కడ ఎంత ఉంది, ఎన్ని రెట్లుందో నేను చెప్పలేనంతగా ఉంది. అది మనం గ్రహించాలి. ఈ జీవితాన్ని మనము ఖర్చు చేసి, అంటే పోగొట్టుకొని దేన్ని సంపాదించాలి? నిత్య జీవాన్ని మనం సంపాదించాలి. ఇది ప్రభువు మనకు తెలియజేస్తున్న విషయం. ఇందులో అనేకమైన విషయాలు, మనమంతా కూడా ఇంట్రడక్షన్లో చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంట్రడక్షన్ కూడా మనకు చాలా ప్రాముఖ్యం. అలాగే ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ప్రాముఖ్యం. ప్రతిదీ కూడా మనం ఇక్కడ కొంచెం నిదానంగా నేర్చుకోవాలి. నేను ముగించడానికి ఎప్పుడైనా రెడీ. ఈ సబ్జెక్టుకి సంబంధించి మీకు ఎప్పటికీ అర్థమైంది కదా. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందండి, సహాయకరంగా నిలబడండి అనే విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఏదైనా కూడా దాన్ని బట్టి మన స్టేటస్ నిర్మించుకుంటున్నాం. కానీ దీన్ని అంతటినీ దేవుని రాజ్యములోనికి నువ్వు పంపించలేనప్పుడు నువ్వేం లేని వ్యక్తి అవుతావు. ఒకవైపు ప్రయాసపడుట అనేది ఉంది, రెండో వైపు నీకు ఇచ్చినవి వృధా కాకూడదు కదా, పోగొట్టుకోకూడదు కదా. అది ఎంత పెద్ద మొత్తం, అది పోగొట్టుకోకూడదు కదా. దాన్ని నువ్వేం చేయాలి? కొంతమంది అందుకే ఇతరుల అక్కర్లు తీర్చడానికి ఏం చేశారు? వారికి ఉన్న ఆస్తులను ఏం చేశారు? అమ్మారు. ఎక్కడికి వచ్చారు వారు మనకు ఇప్పుడు మనము కూడా అలా లెక్క పెట్టుకున్నాం అనుకోండి, మనది 1,00,000 లోపు ఉందనుకోండి, వాళ్ళది 1,00,000కి దగ్గర ఉంటుంది. ఈ రకంగా చూస్తే వారు అక్కడ ఏ స్టేటస్లో ఉంటారు, మనం ఏ స్టేటస్లో ఉంటాం. మీకు అర్థమవుతుందా? అలా ఆలోచించండి మీరు. సరే, మనం కష్టపడుతూ ప్రయాసపడుతున్నది ప్రభు సన్నిధిలో ఉంటుంది. ఇదంతా కూడా మనం సంపాదించే ధనమే, అక్షయ ధనం. అదంతా కూడా అంటే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు ఈ సమయం కూడా ఇదేందుకు, ఇక్కడ దేవుడు సహాయం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీకే మేలు చేస్తున్నా కూడా మీరు కూర్చున్న సమయాన్ని కూడా దేవుడు ఉద్యోగంగా భావిస్తున్నాడు, మీకు జీతం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అక్షయమైన ధనము, అది మనం గ్రహించాలి. క్షయమైన ధనము
ఆయన దగ్గరికి రానులకే ఇస్తున్నాడు. వాళ్ళతో మీరు పోల్చుకోకండి, అది క్షయమైపోయేది, అది నీకెందుకు? నువ్వు నన్ను ఆశ్రయించే వ్యక్తివి, నా సన్నిధిలో కూర్చునే వ్యక్తివి, నా మాట కొరకు శ్రద్ధగా వినే వ్యక్తివి, నీవు ఎదురు చూసే వ్యక్తివి. నా దగ్గరికి రాని వ్యక్తులకు, నన్ను ఆశ్రయించని వ్యక్తులకు, నా సన్నిధిలో ఎదురు చూడని వ్యక్తులకు ఇచ్చేది నీకెందుకు? మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి సేవించని వారికి ఇచ్చే వాటిని చూసి మనము ఆకర్షించబడడం ఏంటి అసలు? తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తం, తన్ను ఆశ్రయించే వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచే మేలు ప్రత్యేకమైనది, అది గొప్పది. అది క్షయతకు సంబంధించిందే కాదు, అది అక్షయతకు సంబంధించింది. కాబట్టి దేవుడు ఆ విధానాలను మనకు నేర్పాడు. దీన్ని విత్తనంగా నువ్వు చేస్తే అది క్షయమైన దాన్నే కాదు, అక్షయమైన దాన్నే నేను పంటగా ఇస్తా కంటుంది. అది క్షయత దేనికి అంటుంది? అక్షయతను కంటుంది. ఇది ఇందులో పట్టేది కాదు, వాక్యాన్ని బట్టి వచ్చింది. ఇది మీకు అర్థమవుతుందా? దానికి సంబంధించిన విషయాలు 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో 22లో అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనను, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనం 29 నుండి చదువుకుందాం. 29, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు. ఏ పరిస్థితుల్లో ఉన్నారు? రేపటికి ఎలా? మనం కాదు, మనం నెల తర్వాత ఎలా, మనదేంటి సంవత్సరం తర్వాత ఎలా. అర్థమైందా? మనమంతా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? 10 సంవత్సరాల తర్వాత నా సంగతి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇక్కడైతే వీరు అలా లేరు, అంత వదులుకొని ప్రభు దగ్గరికి వచ్చారు కనుక వీరికి నెక్స్ట్ పూటకే అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వారు ఎంత ధన్యులు మీరు ఆలోచించండి. వారు ఎంత ధన్యులు, ప్రతిరోజు పూర్తిగా దేవుని మీద ఆధారపడట. సరే, ఆ పరిస్థితుల్లో ఉన్న వీరికి ప్రభువు మాట్లాడుతున్నాడు. వీరు ఆ పరిస్థితిలో ఉన్నారు, దేవుని రాజ్యాన్ని వెదకమన్నాడు. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉందని చెప్పాడు. 33 చూడండి, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే అనుమానము లేక రేపటికి ఎలా అన్నవారితో ఏం చెప్తున్నాడు? నీకున్నది కూడా ఏం చేయాలి? అమ్మి ధర్మం చేయి. ఈ మాటలు మీకు అర్థం కావాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం 33లో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును ఏం చేయాలి? సంపాదించండి. ఈ క్షయమైన దాన్ని నువ్వు అమ్మి ధర్మం చేస్తే అదేమవుతుంది? అక్షయ ధనముగా మారుతుంది. చూసారా? మనమంతా ఏం చేస్తున్నాం? ముఖ్యమైనవన్నీ ఇక్కడే పెడుతున్నాం, స్థలాలన్నీ ఇక్కడే ఉంటున్నాయి, మనం పోతున్నాం. మనకేమైనా ముందే తెలుసా? మన దినములు లెక్కించడం అంటే, దేవుడు దినములు లెక్కించడం నేర్పించు అంటే, నరుని ఆయుష్కాలం 60-70 ఎట్లా తెలుస్తుంది? బర్త్డేను బట్టి లెక్క పెడితేనే తెలుస్తుంది. కాబట్టి బర్త్డే చేసుకోవచ్చు. అర్థమవుతుందా కదా? మరి 60-70 ఎట్లా తెలుస్తుంది నీకు? దినములు లెక్కించుట, అలా లెక్కిస్తేనే తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలు అని. దేవుని స్తుతించవచ్చు. ఇక్కడ మనం గ్రహించాలి, మనము మన జీవితంలో ఎప్పుడు ముగింపో మనకు తెలియదు. అలాంటప్పుడు ఇక్కడే ముఖ్యమైనవన్నీ ఉండి వెళ్ళిపోతే ఏంటి సంగతి? దేవుడు అందుకే ఈ ధర్మం విషయం వచ్చేసరికి ఎంత చెప్తున్నాడు తెలుసా? యవనస్తుడితో ఏం చెప్పాడండి? నీ కలిగినదంతా అని చెప్పాడండి. ఈ విషయము సాధారణమైంది కాదు. ఈ మాటలు వినే కదా ఆ బీద విధవరాలు ఏం చేసింది? అందరికంటే ఎక్కువ వేసింది.
మీకు అర్థమవుతుందా? బహుశా అది పరిశుద్ధుల కొరకైన అంశం అది. దీని గురించి మనం అనేకమైన విషయాలు తెలుసుకోవాలి, కానీ సమయం అయింది. ఇప్పుడు ఆ విషయాల్లోనికి వెళ్ళడానికి నాకు సమయం లేదు. తర్వాత వారంలో ఈ విషయాలు మనం నేర్చుకుందాం. ఏది ఏమైనా ప్రభు తెలియజేస్తున్నాడు, మీకున్న వాటిని, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పరలోకములో అక్షయమైన ధనాన్ని సంపాదించండి. నీవిక్కడ క్షయతను విత్తితే దేవుడు నీకేమిస్తున్నాడు? అక్షయతను. తరిగిపోయే సంపదను ఇక్కడ విత్తితే దేవుడు తరగని సంపదను దాని ద్వారా నీకు ఇస్తున్నాడు. నశించే దాన్ని, తొలగిపోయే దాన్ని, అర్థము లేకుండా మారిపోయే దాన్ని దేవునికి ఇవ్వగలిగితే దాన్ని దేవుడు అక్షయమైనదిగా, మహిమ కలిగినదిగా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? అనేకులు ఏ విధంగా ఉంటున్నారు? ఏమి లేని వారుగా, వారికి ఉంది కానీ ఏమి లేని వారుగా వెళ్తున్నారు. దాన్ని నువ్వు మార్చుకోవాలి. దేవుడిచ్చినవన్నిటిని కూడా నీవు అక్షయమైనవిగా చేసుకోవాలి. అందుకొరకు అవి పరిశుద్ధుల అవసరాలలో అవి సహాయకరముగా ఉండాలి. అందుకే మొదటి సంఘం ఏం చేసింది? చరాస్తులు, స్థిరాస్తులు ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు? మేము దేవుని రాజ్యములో ఉన్నవారు, లోకములో కాదు మేముంది. కాబట్టి పరిశుద్ధుల అవసరాలలో మా యొక్క ఆస్తి ఉపయోగించబడాలి. అది అలా ఉండిపోతే పని చేయదు, అలాగే ఉంటుంది. తర్వాత నేను దాన్ని కోల్పోయి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ధనమును ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకములో కూర్చుకోనండి. పరలోకములో కూర్చుకోనండి. ధనము ఏదైతే ఉంటుందో దాన్ని పరలోకములో కూర్చుకో. ఇక్కడే ఉండిపోతే దానికి అనేకమైన సమస్యలు, దోచుకునేవారు కూడా ఎక్కువ అవుతారు. నువ్వు ఇవ్వాలనుకున్న వారు కాదు. పిల్లలు, మా తల్లి తండ్రి వారి హృదయపూర్వకంగా వారు ఎవ్వరికి ఇవ్వాలనుకుంటే వారికే ఇవ్వనివ్వండి. వారు బీదలకి ఇస్తారో, అనాథలకి ఇస్తారో, పెద్ద కుమారుడికి ఇస్తాడో, చిన్న కుమారుడికి ఇస్తారో, కుమార్తెకే ఇచ్చుకుంటారు. అంత బుద్ధిమంతులు ఉన్నారు ఈ రోజున. ఆ దోచుకునే వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వారిని చూస్తున్నప్పుడు నాకే ఎందుకు ఇవ్వకూడదు అని వారు ఆలోచించే ఆ సమాలోచనలన్నీ దేవుడు వినట్లేదా? ఎవరి చేతుల్లో ఉన్నది వారికి హక్కు లేకుండా చేస్తున్నారు. అటువంటి వారంతా ఎవరు ఆశిస్తున్నారండి? ఆశించేవారు ఎక్కువైపోతారు. అందులో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అలాగే దొంగలు, అలాగే సాతాను అనేవాడు కూడా ఎలా నీకు నష్టం కలిగించాలని. కానీ దేవుడు మాత్రం దీన్ని నువ్వెక్కడ దాచుకోవాలి? పరలోకములో దాచుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధుల అవసరతల్లో మనము పాలు పొందాలి అన్న విషయాన్ని గురించి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఇదే. లూకాసు వార్తలో 3వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనము 8వ వచనం నుండి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్న విషయాన్ని చెప్పాడు. ఆ ఫలాలు గురించి చెప్పాడు. ఆ ఫలము లేకపోతే మీరు నరకబడి అగ్నిలో వేయబడతారు అన్న విషయాన్ని 9వ వచనంలో చెప్పాడు. 10వ వచనం, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలెను. ఎవరివ్వాలి? 2 అంగీలు గలవాడు. మీరు అనుకుంటారు మనకు 10 ఉన్నాయి, మనం కాదు కదా. అది 2 అంగీలు గలవాడు ఇవ్వాలండి. అందుకే మేము 2 కాదు 3 కొన్నాం, ఎందుకైనా మంచిదని. మీకు అర్థమవుతుంది కదా వాక్యం? మనం ఇలా తప్పించుకునే విధానంలో లేదు వాక్యం. అంటే 2 అంగీలు ఉన్న వ్యక్తి దగ్గర నుండి మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఏంటి? దేవుని రాజ్యం కోసం, ఇది ఇక్కడ బ్రతకడానికి కాదు, అనంతమైన జీవితం కోసం నీవేం చేయాలి? 2 అంగీల దగ్గర నుండే నీవు ఏమీ లేని వ్యక్తి కోసం అండగా నిలబడడం స్టార్ట్ చేయాలి. ఇది చెప్పాడు. ఎక్కడి నుండి? 2 అంగీల దగ్గర నుండి. అలాగే ఆహారము గలవాడు అలాగే చెయ్యాలి. అంటే ఆహారం గలవాడు కూడా 2 పూటల ఆహారం ఉండగానే స్టార్ట్ చేయాలి.
వెంటనే స్టార్ట్ చేయాలి. ఎందుకు? నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు. దేవుని రాజ్యం అంటే ఇది. ఈ లోక రాజ్యం అంటే నువ్వు ఎలాగే ఉండొచ్చు, తప్పించుకోవచ్చు, ఎలాగే నువ్వు మాట్లాడొచ్చు, ఎలాగే నడుస్తుంది. కానీ దేవుని రాజ్యములో ఉన్నవాడు ఖచ్చితంగా ఏం చేయాలి? పరిశుద్ధుల అవసరాల్లో అండగా నిలబడాలి. తన ఆహారముతో, తన వస్త్రముతో, తన ఆస్తితో, తన కలిగిన వాటితో. ఇది దేవుని వాక్యం. చిన్న వ్యక్తి అయినా సరే, చిన్న వ్యక్తి అయినా, మాసిదోనియా సంఘం గురించి మనం వింటాం. వారెవరు? పేదల కంటే దిగువన ఉన్నవారు. పేదల కంటే దిగువన ఉన్నారు, ఇంకా బ్యాక్వర్డ్, నిరుపేదలుగా ఉన్నారు వారు. కానీ ఎందుకు వారికి ఉత్సాహం? వారు వేడుకుంటున్నారు. మీరు ఎవరిని గురించి అయితే చెప్పారో ఆ స్థలాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి, ఒకవేళ వారు అక్కయా ప్రాంతం వారు కావచ్చు, రకరకాలైన ప్రాంతాల్లో ఉన్న వారిని గురించి అక్కడ చెప్పాడు. ఈ వాక్యాలన్నీ మనం చూస్తాం, తర్వాత వారాల్లో చూద్దాం. ఏ ఏ ప్రాంతాలను గురించి చెప్పాడు, ఏ ఏ ప్రాంతాల వారు నిలబడ్డారు అనే విషయాలు, ఏ ఏ ప్రాంతాల వారు మిమ్మును బట్టి ప్రోత్సహించబడ్డారు. మరి వారు మీ దగ్గరకు వచ్చి అలాంటి సహాయం చేయడానికి వచ్చినప్పుడు వారు వచ్చి చూస్తే ఏం జరుగుతుంది? మీ పరిస్థితులను వారు కొలిచి చూస్తే మీకేం జరుగుతుంది అనే విషయాలు కూడా చెప్పాడు. సరే, మనం ఇక్కడ గ్రహించాలి దేవుని వాక్యంలో, దేవుని రాజ్యం అంటే ఇదే, మారు మనసు అంటే ఇదే. ఏంటి మారు మనసు? నాకున్నదంతా కూడా ఇతరుల కొరకు నేను వినియోగించాలి. అప్పుడే నా ధనము వినియోగించబడినదే దేవుని రాజ్యంలో నా కొరకు ఫలిస్తుంది, పంట అవుతుంది. నేను ఇక్కడ నుండి ఏమి తీసుకొని వెళ్ళగలమా? ఏమి దేవుడిచ్చాడు చెప్పడం తప్ప దేవుడిచ్చినవన్నిటినీ మనం తీసుకొని వెళ్ళలేము. తీసుకొని వెళ్ళడానికి కొరకు ఈ అక్షయతగా మారడానికి కోసం దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా పరిశుద్ధుల అవసరాలలో నీవు పాలు పొందాలి. ఇది దేవుని రాజ్యం. ఇందులోనికి వచ్చేవాడు 2 అంగీలున్న వాడి దగ్గర నుండి కౌంట్. మీకు అర్థమవుతుంది కదా? నేను కౌంటే, మీరు కౌంటే. అలాగే ఆహారము గలవాడు, కనీసం తనకు 2 పూటల ఆహారం ఉంటే ఇక వెంటనే అతడు 3వ పూట, 4వ పూట, 5వ పూట కాదు, 1 పూట లేనివాడు కోసము నిలబడడం. తనకంటే క్రింద స్థితిలో ఉన్న వ్యక్తి కోసం నిలబడాలి. నిలబడితే ఏమవుతుంది? దేవుడు నీ కోసం నిలబడతాడు. అదే కాదు, ఇది అక్షయతగా మారుతుంది. ప్రభు ఏమంటున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పరలోకమందు చినిగిపోని సంచులను, ఒట్టిగానే సంచులు కొనుక్కోండి కాదు, అక్కడ చినిగిపోని సంచులు అంటే ఆ సంచుల నిండా అక్షయమైన ధనం అని ప్రభు చెప్తున్నాడు అక్కడ. దాన్ని సంపాదించండి అంటే ఆ చినిగిపోని సంచి ఎలా ఇస్తా, అది నేను చూసుకుంటాను. ఆ అక్షయ ధనము అది నేను చూసుకుంటాను. మరి నేనేం చేయాలి? నీకు కలిగిన దాన్ని ధర్మము కొరకు అమ్మడం. అలా చేస్తుంటే ఆయన ఏం చేస్తుంటాడు? అక్షయమైన ధనాన్ని నీ కొరకు అక్కడ నిర్మిస్తాడు. ఇది ఎంతైనా తరిగిపోతూనే ఉంటుంది. కానీ దీనిని గనక నీవు విత్తనము వలె ఉపయోగించగలిగితే అది అక్షయమైన దాన్నే కంటుంది. అక్షయమైన దాన్ని కంటుంది. చూడండి, అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుని రాజ్యం అంటేనే ఇది. మేమేం చెయ్యాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటే ఏం చెయ్యాలి? ఒకవైపు నీతి న్యాయాలు చెప్పాడు, మరొక వైపు 2 అంగీల దగ్గర నుండి, 2 పూటల భోజనం దగ్గర నుండి నిలబడాలి. నువ్వు ఎంత చిన్నవాడివైనా, ఎంత పెద్దవాడివైనా నువ్వు నిలబడాలి. దాన్ని బట్టే అక్షయమైన ధనం. ఇది నీడ. ఇదేంటి? నీడ.
ఈ నీడ ఎలా పడుతుంది? నిజం ఒకటి ఉంది కనుక నీడ పడుతుంది. ఇది నీడ. నిజములో అడుగు పెట్టబోతున్నాం మనం. మరి అక్కడ అంతస్తులన్నీ ఇక్కడ నీ క్రియల మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు అనేవి నీ మీద ఆధారపడి ఉండకపోవచ్చు, నీ పరిస్థితుల మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తాడు దేవుడు. కానీ అక్కడి జీవితం మాత్రం పూర్తిగా మన మీద ఆధారపడి ఉంది. అందుకోసం మనము ఏం చెయ్యాలంటే ఇక్కడ ఆ విషయము ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందాలి. ఇది దేవుని రాజ్యం. నీకు కలిగింది అనగానే నువ్వు వెంటనే ఇతరుల కొరకు నిలబడాలి. నాకు 2 అంగీలు ఉన్నాయి, ఏమీ లేని వ్యక్తి కొరకు నువ్వు నిలబడాలి. నీ క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తి కొరకు నిలబడాలి. నీకంటే బలహీనంగా ఉన్న వ్యక్తి కోసం నువ్వు నిలబడాలి. దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను నిలబడతాను. అలా నువ్వు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి. అతడు భూమి మీద ఏమవుతాడు? గొప్పవాడవుతాడు. నీ వృద్ధి కూడా దీంట్లో ఉంది. నీ వృద్ధి కూడా శుద్ధ హృదయముతో నువ్వు చేసే ఆ యొక్క పనిలో, ఇతరుల కొరకు నువ్వు చేసే పనిలో ఉంది అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి అందుకే దొంగిలు వాడు మారు మనసు పొందినా కూడా ఏం చేయాలి? అక్కర గలవాని కొరకు పంచిపెట్టాలి. పంచిపెట్టాలంటే ఏం లేకనే కదా దొంగతనం చేసింది. కాబట్టి నువ్వేం చేయాలి? అక్కర గలవానికి పంచిపెట్టుటకు నీకు వీలు కలగాలి. పంచిపెట్టుటే ఇక్కడ మారు మనసు. అర్థమవుతుందా? పంచిపెట్టుటే ఇక్కడ మారు మనసుకు తగిన ఫలం. అక్కర్లో ఉన్న వారి కొరకు నిలబడాలి. ఏ విధానములోనైనా దేవుడు నీకు ఏం అనుగ్రహించాడో వాటన్నిటిని నువ్వు వినియోగించాలి. జ్ఞానం ఇచ్చాడా? జ్ఞానాన్ని వినియోగించు. వస్తువులు ఇచ్చాడా? వస్తువులను వినియోగించు. ఆస్తిని ఇచ్చాడా? అది మనం తెలుసుకోవాలి. ఇదంతా కూడా దేవుని వాక్యములో సంఘము చూపించిన మాదిరి దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు. కాబట్టి పరిశుద్ధుల అవసరాల్లో మనం పాలు పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదే దేవుని రాజ్యం, ఇదే మారు మనసుకు తగిన ఫలము. అలాగే దేవుని తీర్పును ఎదుర్కొనే సమయంలో కూడా దీని గురించి అడిగాడు కదా. నీలో నుండి కనికరం ఒక్కరి విషయంలోనైనా నీలో నుండి పనిచేసిందా? మనం వినేది ఆశీర్వాదాల కొరకు, అంతస్తు కొరకు. అక్కడ ప్రవేశానికి కూడా తీసుకున్న ఒక ఫలం అని ఉందా? నువ్వు దీంట్లోకి రావడానికి నువ్వు ఫలించిన వ్యక్తివా లేక ఫలించనిది ప్రతి చెట్టు నరికివేయబడుతుంది అగ్ని కోసమే. అది కానీ ఫలించి ఆ ఒక్క ఫలము అది ప్రవేశం కొరకు. మరి అంతస్తు కోసం ఇదే కదా మనం నేర్చుకుంటుంది. కాపాడబడుట కోసము, అలాగే వృద్ధి చెందుట కోసము, ధన్యుడవుట కోసం దీన్నే దేవుడు తీసుకుంటున్నాడు. అంటే ఇందులో మనం ఫలించడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించడం మొదలుకొని అక్కడ గొప్ప అంతస్తును చేరుకునేది కూడా, అక్షయమైన ధనం సంపాదించేది కూడా ఇందులో ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే అన్ని ధనము రూపంలోనే కాదు, దేవుడు మనకిచ్చిన తలాంతులను కూడా వినియోగించవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి, తర్వాత మనం నేర్చుకుందాం. ఏది ఏమైనా మనం పరిశుద్ధుల అవసరతలలో శ్రద్ధగా పాలు పొందాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.